హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లిసన్ టు మూవీస్. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్. ఇవాళ మన ఛానల్లో 2023లో రిలీజ్ అయిన మై ఫాల్ట్ అనే స్పానిష్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్టింగ్లో నోహా అనే 17 years అమ్మాయి బాయ్ ఫ్రెండ్ డెన్ని వదిలేసి వాళ్ళమ్మ రఫెల్లాతో కలిసి ఒక పెద్ద బంగ్లాకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళమ్మ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి విలియం ఇంకా అతని 22 years కొడుకు నిక్ ఉంటారు. మొదట్లో నిక్ ఇంకా నోహా గొడవ పడుతూ ఉంటారు. నిక్ ఒక ప్లే బాయ్, ఇంకా అతనికి చాలా చెడ్డ అలవాట్లు కూడా ఉంటాయి. కానీ అవి ఏవి కూడా నిక్ ఫాదర్కి తెలియవు. కానీ నోహా అవన్నీ చూసి నిక్ వాళ్ళ ఫాదర్తో చెప్తాను అంటుంది. అలాగే ఒకసారి నిక్ ఒక కార్ రేస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నోహాని చూసి నిక్ డిస్టర్బ్ అవుతాడు. ఆ తర్వాత ఆ గేమ్ నిక్ విన్ అవుతాడు. అక్కడే ఉన్న నోహాకి ఆమె బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో క్లోజ్గా ఉన్న పిక్ నోహా వాళ్ళ ఫ్రెండ్ పంపిస్తుంది. దాంతో నోహా కూడా అక్కడ పార్టీలో తాగి వేరే ఒక అబ్బాయితో క్లోజ్గా ఉన్న పిక్చర్స్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నిక్, నువ్వు ఇక్కడ ఎవరితో పడితే వాళ్ళతో క్లోజ్గా ఉండి పిక్స్ దిగడం నాకు ఇష్టం లేదు అని తను నోహాతో క్లోజ్గా ఉన్న పిక్ నోహా ఫోన్లో తీస్తాడు. ఆ తర్వాత కార్ రేస్లో నోహా పార్టిసిపేట్ చేసి విన్ కూడా అవుతుంది. కానీ అపోనెంట్ పార్టిసిపెంట్ నోహాది రాంగ్ గేమ్ అని చీట్ చేసి నిక్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అలాగే డబ్బులు సరిపోకపోవడంతో నిక్ అతని కార్ కూడా ఇచ్చేస్తాడు. నిక్ నోహాని చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటూ ఉంటాడు. ఇలా నిక్ ఇంకా నోహా చాలా దగ్గర అవుతూ ఉంటారు. కానీ నిక్కి నోహా స్టెప్ సిస్టర్ అవుతుందని చాలా వరకు నిక్ అతని లిమిట్స్ క్రాస్ అవ్వడు. ఆ తర్వాత నోహా వాళ్ళమ్మ నోహా బాయ్ ఫ్రెండ్ డెన్ని తీసుకొని వస్తుంది. కానీ నోహా అంతా హ్యాపీగా ఉండదు. ఆ తర్వాత నిక్ ఇంకా నోహా క్లోజ్నెస్ డెన్కి అర్థమవుతుంది. ఆ తర్వాత డెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ ప్రాసెస్లో ఒకసారి నిక్ ఒక ఫైట్లో పార్టిసిపేట్ చేస్తాడు. అది చూసిన నోహా భయపడి నిక్కి దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తుంది. కానీ నిక్ నోహాతో, నేను చాలా మందితో తిరిగాను కానీ నీతో ఉన్న ఫీలింగ్ వేరే ఎవరితో రాలేదు అని చెప్తాడు. అలాగే నోహాతో ఎవరైనా అబ్బాయి మాట్లాడితే కూడా నిక్ చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత నోహా ఫాదర్ జైలు నుండి రిలీజ్ అయ్యాడని, అతని వల్ల నోహాకి హామ్ ఉందని నిక్ ఫాదర్ నిక్తో చెప్పి నోహాని చూసుకోమని చెప్తాడు. నోహా ఫాదర్ ఒక కార్ రేసర్. అతను నోహా వాళ్ళ అమ్మని ఎప్పుడూ కొడుతూ ఉంటాడు. అందుకే నోహాకి గొడవలు అంటే చాలా భయం. ఆ తర్వాత నిక్ ఇంకా నోహా రిలేషన్షిప్ వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే వాళ్ళు బాధపడతారు అని నిక్ ఇంకా నోహా వాళ్ళ రిలేషన్షిప్ ఎండ్ చేయాలని అనుకుని చివరిసారి ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత నోహా వాళ్ళ ఫాదర్ నోహాని కిడ్నాప్ చేసి నోహా వాళ్ళ అమ్మ దగ్గర నుండి 1 million euros డిమాండ్ చేస్తాడు. ఆ తర్వాత నిక్ ఇంకా పోలీస్ వాళ్ళ హెల్ప్తో నోహా ఫాదర్ని చంపేస్తారు. ఆ తర్వాత కూడా నిక్ ఇంకా నోహా వాళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాగే నిక్ నోహాని లవ్ చేస్తున్నానని చెప్తాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్కి కూడా వీళ్ళ రిలేషన్షిప్ అర్థమవుతుంది. దీన్ని ఎలా అయినా స్టాప్ చేయాలని అనుకుంటారు. దీంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ రివ్యూ చెప్పాలంటే, మూవీ స్టార్టింగ్ చూసేటప్పుడు స్టెప్ బ్రదర్ ఇంకా స్టెప్ సిస్టర్ లవ్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ మూవీ కొంచెం ప్రోగ్రెస్ అయ్యేటప్పటికి ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. ఇలా అనిపించడానికి మెయిన్ రీజన్ హీరో యాక్టింగ్ అని చెప్పొచ్చు. హీరో యాక్టింగ్ రొమాంటిక్ ఇంకా ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అలాగే హీరోయిన్ని ప్రొటెక్ట్ చేసే సీన్స్ కూడా బాగా అనిపిస్తాయి. నాకైతే మూవీ ఒకసారి చూడొచ్చు అనిపించింది. కాకపోతే మూవీ మాత్రం అబోవ్ 18 years వాళ్ళకే. దట్స్ ఆల్ ఫర్ ద స్టోరీ అండ్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం మై ఫాల్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది.